కాంతి. క్యాస్పర్, మెల్కియర్, అలా చూడండి. ఇంత కాంతివంతమైన నక్షత్రాన్ని చూడటం ఇదే మొదటిసారి. నక్షత్రం నుంచి వస్తున్న కాంతి ఎంతో ప్రకాశవంతంగా ఉంది. మరి నక్షత్రం అలా లేదు. ఆగండి, ఇది సాధ్యమేనా? యాకోబు నుంచి నక్షత్రం ఉదయించను, ఇశ్రాయేలు నుంచి రాజదండం బయలుదేరను. మెస్సయ్యా, ఎంతో కాలంగా ఎదురు చూస్తుంది ఇదేనా? జాగ్రత్తగా పరిశీలించండి. నక్షత్రం కదులుతోంది. దాన్ని వెంబడిస్తూ వెళ్దాం. పదండి, కావలసినవన్నీ సిద్ధపరచుకుని వెళ్దాం. అవును. నక్షత్రం స్థిరంగా చక్కగా కదులుతోంది. అది మనల్ని నడిపించడం అద్భుతంగా ఉంది కదా. అది మనల్ని దూరం నుండి గమనిస్తున్నట్లు అనిపిస్తోంది. మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందంట? ఏమో, చూస్తుంటే మనం ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉన్నట్టుంది. రాత్రి చీకటిగా ఉన్నప్పటికీ నక్షత్రం ఎంతో ప్రకాశిస్తోంది. మనం భయపడాల్సిన అవసరం లేదు. కళ్ళు తిరుగుతున్నాయి. లేయా, మనం బెత్లెహేం దగ్గరికి వచ్చేసాం. నువ్వు నడవగలవు కదా? అది నా కూతురంటే. అప్పటిదాకా నువ్వు బలంగా ఉంటావు కదా లేయా? సరే అమ్మా. యోసేపు, ఇంకా ఎంత దూరం? దాదాపుగా వచ్చేసాం. ఇంకాస్త దూరం వెళ్తే చేరుకుంటాం. తర్వాత ఎవరు? నువ్వు? నీ పేరేంటి? నువ్వెక్కడికి వెళ్తున్నావు? నా పేరు యాపేతు. నేను యూదా గోత్రానికి చెందినవాడను. జరుగు. తర్వాత నీ పేరు? త్వరగా. నా పేరు అభిదాను. నేను షిమ్యోను గోత్రపు వాడను. తర్వాత శపించండి వారిని. మనల్ని హింసిస్తూ మన దగ్గర ఉన్న ఆఖరి నాణ్యం వరకు పిండి తీసుకుంటున్నారు. అసలైన సమస్య పన్నులు వసూలు చేయడం కాదు. వాళ్ళు ఏ క్షణంలో అయినా మనల్ని చంపేయగలరు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ మురికి నోటితో ఏం వాగుతున్నావు నువ్వు? నన్ను క్షమించండి, ఏం లేదు, నిజంగా ఏం లేదు. అయితే నోరు మూసుకొని ముందుకు వెళ్ళండి. చూడు, దయచేసి నువ్వు నోరు అదుపులో ఉంచుకో. మనం ఏం చేయగలం అనుకుంటున్నావు నువ్వు? నాకు తెలుసులే. హే వరుసలారా, యోసేపు, సూర్యాస్తమయం లోపు మనకు గది దొరుకుతుందా? నువ్వేం దిగులు పడుకో. ఈ తనిఖీ దాటాక ఇక తర్వాత బెత్లెహేమే. యోసేపు, నా వల్ల కాదు. మరియా, నువ్వు ఇంతవరకు ఓర్చుకున్నావు కదా. మనం దాదాపు వచ్చేసాం. త్వరగా. ఇలా చూడండి, నా భార్య ఎంతో నొప్పితో ఉంది. అయితే ఏంటి, నీకొక్కటే సహాయం కావాలా? ఇక్కడ అందరూ ఇబ్బంది పడుతున్నారు.
అయ్యో తల్లి, నువ్వు ఈ పరిస్థితుల్లో ఇంత దూరం ప్రయాణం చేశావా? ఆమెకు మన సహాయం కావాలి. మీరు ముందుకు వెళ్ళండి. ఎంతో కృతజ్ఞతలు. మీకు మా ఆశీస్సులు. లేయా, లేయా, ఏమైంది? తనకి నీళ్లు కావాలి. నీళ్ళు నీళ్ళు ఎవరైనా సహాయం చేయండి, మాకు నీళ్ళు కావాలి. నీ దగ్గర నీళ్లున్నాయా? కనీసం నేను తాగడానికి కూడా నా దగ్గర నీళ్ళు లేవు. ఇదిగో తీసుకో. ఎవరైనా సహాయం చేయండి, మాకు నీళ్ళు కావాలి. దయచేసి సహాయం చేయండి. నీళ్ళు కావాలి. నేను తీసుకురండి. ఏంటి ఇక్కడ గొడవ? కొంచెం చూడండి త్వరగా. మీ దగ్గర ఏమైనా నీళ్ళు ఉన్నాయా? నీళ్ళ దయచేసి ఇప్పించండి. నా కూతురు చనిపోయింది. కొన్ని నీళ్లు తీసుకురండి. కృతజ్ఞతలు, చాలా చాలా కృతజ్ఞతలు. నీళ్ళు ఉన్నాయా? నా కూతురు చనిపోతుంది. అయ్యా, దయచేసి మాకు నీళ్ళు. ఇక చాలు, ముందుకు కదలండి. లేయా, నన్ను క్షమించు తల్లి, నా చిట్టి తల్లి. మమ్మల్ని దాస్యం నుంచి ఎవరు విడిపిస్తారు? ప్రభువా, దయచేసి ఈ దయనీయమైన మీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. దయచేసి దయచేసి ఓ ఇమ్మానుయేలు, దయచేసి త్వరగా రా. ప్రభువా, నువ్వెప్పుడు వస్తావు? దయచేసి దయచేసి త్వరగా రా. తర్వాత నీ పేరు? యోసేపు, యూదా గోత్రపు వాడను. బెత్లెహేమునకు వెళ్తున్నాను. త్వరగా ముందుకెళ్ళండి. తర్వాత ప్రభు, తూర్పు దేశపు జ్ఞానులు మిమ్మల్ని కలవడానికి వచ్చారు. తూర్పు దేశపు జ్ఞానుల నా పుట్టినరోజున వారిని అనుమతించండి. చిత్తం ప్రభు. ఓ ఘనులైన జ్ఞానులారా, మీ రాకకు కారణం? యూదుల రాజుగా పుట్టినవాడు ఇచ్చటనే ఉన్నాడా? తూర్పు దేశం నుండి నక్షత్రాన్ని వెంబడిస్తూ వచ్చాం ఆయనను ఆరాధించడానికి. నక్షత్రాన్ని వెంబడించారా? అవును, మెస్సయ్య జననాన్ని సూచించే నక్షత్రం అది. ఆ నక్షత్రం మమ్మల్ని ఇక్కడికి నడిపించింది. మేము ఆ శిశువును చూడవచ్చా? శిశువా? పండితులారా, దీని గురించి మీరేమంటారు? ఇటువంటిదేమైనా రాయబడి ఉందా? యూదా దేశపు బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రము అల్పమైన దానివి కావు. నీలో నుండి ఒక అధిపతి వస్తాడు. ఇశ్రాయేలును, నా ప్రజలను పరిపాలిస్తాడు. బెత్లెహేములోనా?
కనులైన జ్ఞానులారా, మీరు వెతుకుతున్న ఆ శిశువు ఇచ్చట లేడు. బెత్లెహేమునకు వెళ్ళండి. ఆయన్ని కనుగొనిన తిరిగి నా వద్దకు రండి, నేనును ఆయన్ని ఆరాధిస్తాను. అలాగే మహారాజా. ఏం జరుగుతుంది? శిశువా? ఇది విన్నావా? శిశువా? దానికి అసలు అర్థమే లేదు. బెత్లెహేములో నక్షత్రం నక్షత్రాన్ని గమనించారా? యూదుల రాజు, యూదుల రాజు. ఆ పేరు ఎవడు పలికెను? నా రాజ్యంలో ఈ ధైర్యం ఎవరికొచ్చెను? శిశువేనా రాజుగా పుడతాడు. నా సింహాసనం ఉన్న చోట ఇంకొక రాజు పుడతాడా? ఎలా అన్నారు, ఎలా నమ్మారు? ఈ రాజ్యానికి రాజు నేనే. ఏ నక్షత్రం, ఏ ప్రవచనం నా కిరీటాన్ని మించదు. రాజు ఇది నేనే రాజుని. తాజా పళ్ళండి, తాజా పళ్ళు. హేమంతట్లోకి తాజా పళ్ళు. రండి బాబు రండి, బెత్లెహేమంతట్లోకి తాజా పళ్ళు. సరే, నిజానికి ఇది కొత్తది. ఇది నేనే తయారు చేశాను. తాజాగా ఉన్నాయి, తీసుకోండి. కృతజ్ఞతలు. ఇది నాకు. అది చిన్నదా? ఇది కూడానా? అవును. అదేంటి? తీసుకో. కృతజ్ఞతలు. హే, అందరూ వినండి. ఒక బుట్టెడు అంజూరపు పళ్ళు 2 కాసులకి. కొండలండి, కొండలు. మీకు నచ్చిన కొండల్ని ఇక్కడికి వచ్చి కొనుక్కోండి. సైనికులు వచ్చేస్తున్నారు. చక్రవర్తి కైసరు అగస్తు ఆజ్ఞ ప్రకారం ప్రజలందరూ రోమా సామ్రాజ్యానికి పన్ను చెల్లించాల్సిందే. జీతం 1 తులము వెండి దేవాలయమునకు, 2 తులములు కైసరుకు. మీ కుటుంబ సభ్యులు కూడా పన్ను చెల్లించండి.
పరిస్థితి ఏంటి? మా ఇంట్లో నేను తప్ప ఇంకా ఎవరు ఉండరు. అక్కడ చూడండి, వాళ్ళు దాక్కున్నారు. తన్ని తీసుకురండి. నన్ను వదిలేయండి. నా దగ్గర ఏమీ లేవు. నా దగ్గర ఉన్నదంతా ఇది. ఎంత ధైర్యం నీకు? ఆమెను తీసుకురండి. వద్దు! వద్దు! రాహేలు! రాహేలు! దయచేసి వదిలిపెట్టండి. నాకు ఒక్కగానే ఒక కూతురు. రాహేలు! దయచేసి నా కూతురు వదిలిపెట్టండి. నేను వృద్ధాప్యంలో ఉన్న పేదవాడిని. నాకున్నది తను మాత్రమే. మెస్సయ్యా! దయచేసి కరుణించు. నిన్ను కాపాడడానికి ఏ మెస్సయ్యా లేడు. వెళ్దాం, పదండి. రమ్ము, ఇమ్మానుయేలు. రమ్ము, ఇమ్మానుయేలు. రా రా మా మెస్సియా, బంధించిన నీ ప్రజలను రక్షించుమా. ఈ ఘోర బాధలలో నీ కోసం వేచి ఉన్నామురా. రావా. ఓ పరమ వెలుగు దీపమా, మా అంధకారం తీయుమా. మా మార్గమున వెలుగును చూపి నీ వైపు నడిపించుమా. రాహేలు, దయచేసి నీ దయనీయమైన తండ్రిని క్షమించు. రాహేలు,
షాలోమ్. అయ్యో ఇంకా ఎంతో సమయం లేదు ప్రసవానికి. ఇక్కడ అద్దెకి గదులు దొరుకుతాయా? అదిగో అదే సత్రం, కానీ గదులు ఖాళీగా ఉన్నాయో లేవో తెలియదు. కృతజ్ఞతలు. మరియా, నువ్వు ఇక్కడే ఉన్నా. అయ్యా, నాకు ఒక గది కావాలి. క్షమించండి, మా దగ్గర ఖాళీ లేవు. అక్కడ అడిగి చూడండి. అయ్యా అయ్యా, ఒక గది ఏమైనా ఉందా? ఇప్పుడా? చాలా ఆలస్యం. కానీ మాకు ఒక గది కావాలి, దయచేసి సహాయం చేయండి. చెప్పాను కదా, గదులేమి ఖాళీగా లేవని. ఏం చేస్తున్నావు? లోపలికెళ్ళు. అయ్యా, ఏం కావాలి? ఈ రాత్రి గదికి గది ఏమైనా ఉందా? ఇది సత్రంలా కనిపిస్తుందా నీకు? ఆగండి ఆగండి. అయ్యా ఆగండి, దయచేసి నాకు సాయం చేయండి. నా భార్య నన్ను క్షమించు, నేను ప్రసవించబోతుంది. చేయగలిగింది ఏమీ లేదు. అయ్యా క్షమించు, నేనేమి చేయలేను. దయచేసి సాయం చేయండి. అడ్డు తప్పుకోండి. అయ్యా, గది ఏమైనా దొరుకుతుందా? ఇప్పుడు నీకు సహాయపడగలిగిన వారు ఎవరూ లేరు. ఏమండి, ఆగండి. తెరవండి, తలుపులు తెరవండి. ఎవరైనా దయచేసి మాకు సాయం చేయండి. అయ్యా అయ్యా, నా భార్య ప్రసవించబోతుంది. అయ్యా మా దగ్గర గదులేమి లేవని నీకు ముందే చెప్పాను కదా. అయ్యా, నాకు మీ సాయం కావాలి. నా భార్య బిడ్డని ప్రసవించబోతోంది. ముందు నువ్వు బయట పో. తలుపు గడిగి. అయ్యా, నాకు సాయం చేయండి. మావయ్య దిక్కులేని మనిషి. దయచేసి నాకు సాయం చేయండి. వెనుకున్న పశువుల శాలను మీరు వాడుకోవచ్చు. బెత్లెహేంలో శిశువుకి స్థలమే లేదు. దేవుని ప్రియ కుమారునికి ఈ భూమిపై చోటు లేదు, తలవాల్చటానికైనను స్థలము లేదు. చాలా చల్లగా చీకటిగా ఉన్న పశువుల పాకే పసివాడు క్రీస్తుకు మన ప్రభువుకు జన్మస్థలం అయింది. ఈరోజు ఆయన నీ హృదయంలో జన్మించాలి అనుకుంటున్నాడు. ఇప్పటికీ నువ్వు స్థలం లేదనే సమాధానం చెబుతా.
మందిరం అవునా? నిజంగా చాలా పెద్దగా ఉంది. దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టియున్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట చూచెదరు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, భూమి మీద సమాధానమును ఆయనకిష్టులైన మనుష్యులకు కలుగునుగాక. వెళ్ళి శిశువుని చూద్దాం రండి. నువ్వు నిజంగా వచ్చావు. తాతయ్య ఇదిగో మీ కర్ర. వెల్కమ్ పదండి. ఇప్పటి వరకు ఓర్చుకున్నా, ఇంకా కొద్దిగా. దేవా దయచేసి దేవా, బాబు, దేవా నీకు వందనాలు. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును కనుక యేసు అని ఆయనకి పేరు పెట్టబడును. చూడండి, ఆయన అక్కడ ఉన్నాడు. అవును, అక్కడ 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 నిజంగా శిశువు జన్మించాడు. నా జీవిత కాలంలో మెస్సీని చూస్తానని నేనెన్నడూ అనుకోలేదు. ఈ శిశువు పేరు యేసు. ఎంత అందమైన పేరు.
పశువుల పాక. శిశువు జన్మించాడా? లేదు, మెస్సయ్య. తూర్పు దేశపు జ్ఞానులము సుఖను చూచి వచ్చి తిని కొండలు లోయలేడారులు దాటి మేము వచ్చి తిని ఓ రాత్రి వింత తారము రాజ తేజరమ్యమౌ పశ్చిమ దిశ పోయి పోయి నడుపు మమ్ము శాంతికి నేనర్పింతు బంగారము నీ అంగీకరించు ప్రభో. హల్లెలూయా 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 పాడుతూ నేనర్పింతు సాంబ్రాణి నీవంగీకరించు ప్రభో. హల్లెలూయా 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 పాడుతూ నేరపింతు బోళమును నీవంగీకరించు ప్రభో. రాత్రి వింత తారవో రాజ తేజరమ్యమౌ. సర్వోన్నతుడు ఈ దీన పశువుల పాకలో జన్మించాడు. రాజుల రాజుకు బంగారము. పరిశుద్ధ యాజకునికి ఈ సామ్రాణి. లోక పాపముల కొరకు బలియాగముగా మారుతున్నందుకు ఈ బోళాన్ని సమర్పిస్తున్నాను. యేసు, మెస్సయ్యా, మన గ్రామంలో ఇటువంటి ఒక అద్భుతమా? కరితను నిజంగా మెస్సయ్యానా? నిన్న రాత్రి నువ్వు నక్షత్రం చూడలేదా? నక్షత్రం ప్రకాశించింది కదా ఇక్కడ. మెస్సయ్య మన మన గ్రామంలో జన్మించాడు. నేనిక అత్యంత సంతోషకరమైన స్త్రీని. ఇదంతా ఎంతో బాగుంది. చివరికి మనం మెస్సయ్యని చూశాము. నక్షత్రాన్ని చాలా దూరం వెంబడించిన తర్వాత మనం ఎంత అవివేకులం. ఆయన్ని రాజభవనంలో వెతికాం. ఆయన జననం ఇలా పశువుల పాకలో జరుగుతుంది అనుకోలేదు. నేను మంచి వ్యక్తిని కాను. అందరూ నన్ను ద్వేషిస్తారు, నాకు తెలుసు. లేదు, అది నిజం కాదు. యేసు మిమ్మల్ని కూడా ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన చాలా చాలా చిన్నగా ఉన్నాడు, ఎంతో అందంగా ఉన్నాడు. హే, మీరందరూ నా పశువుల పాక ముందు ఏం చేస్తున్నారు? అయ్యా అయ్యా, ఆయన మెస్సయ్య. ఏంటి మెస్సయ్యా? అవును.
మెస్సయా ఓ, కానీ ఎలా? బెత్లహేము పట్టణంలో నా పసల పక్కలో. అది నేను కాదు, అదిగో ఆ శిశువు. ఈ శిశువా? నిన్న రాత్రి వచ్చిన వ్యక్తి. నన్ను క్షమించండి, నాకు నిజంగా తెలియదు. ఆగు. ఎస్తేరు ఎక్కడికి వెళ్ళింది? ఎస్తేరు, చెప్పండి అయ్యా. ఏం చేస్తున్నావు? త్వరగా నువ్వు వెళ్ళి మంచి గదిని సిద్ధం చెయ్యి. కానీ అయ్యా, ఇప్పటికే గదులన్నీ నిండిపోయి ఉన్నాయి. అయితే వాళ్ళకి నా గది ఇవ్వు. అలాగే అయ్యా. బాబు నిద్రపోతున్నాడు. ఇప్పుడే పడుకున్నాడు. నిశ్శబ్దం. యేసు గొర్రెల పెంట వాసన వచ్చే పశువుల పాకలో జన్మించాడు. మన దగ్గర మురికి వాసన రావడంలో పెద్ద విషయం ఏముంది? యేసు మన వద్దకు వచ్చాడు. అందరం చప్పట్లు కొట్టి ఒకసారి వీరిని అందరిని అభినందిద్దాం. ఒక గ్రూప్ ఫోటో ఉంది. మెస్సియా అంటే రక్షకుడు అనే అర్థం అండి. ఈ రక్షకుడు ఏమి రక్షించాడు, ఏ విధంగా రక్షించాడు, ఈ పూర్తి వివరాలు కూడా ప్రతి ఆదివారం ఇదే చర్చిలో మీకు పాస్టర్ గారి ద్వారా తెలియజేయబడుతుంది. ఈ విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే, ఇంకా పూర్తి వివరంగా తెలుసుకోవాలనుకుంటే ప్రతి ఆదివారం కీస్టోన్ చర్చ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఏ భేదము లేదు. ఎందుకు ఈయన రక్షకుడిగా ఇంత పెంట వాసన వచ్చినప్పటికీ కూడా ఇందులో ఎందుకు పుట్టాడు, ఎందుకు బంగారాల మధ్యలో పుట్టలేదు, ఎందుకు రాజుల గృహంలో పుట్టలేదు, ఎందుకు అనుకూలంగా ఎందుకు పుట్టాడు అనే విషయాల్ని మీకు పాస్టర్ గారు పూర్తిగా వివరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు కీస్టోన్ చర్చ్కి. ఏ భేదము లేదు, అందరూ ఆహ్వానితులే. రండి. ప్రతి ఆదివారం పూర్తి విషయాలు తెలుసుకొని మరి ఎక్కువగా మన పాపాల నుంచి మనం బయటకు రావడానికి మనం ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. చాలా చక్కగా మీరు సహకరించారు, చక్కగా మీరు అందరూ వీక్షించారు, చాలా విషయాలు మీరు తెలుసుకున్నారు. రోమా సామ్రాజ్యంలో ఏం జరిగింది, ఏ విధంగా యేసు ప్రభు వారు చరిత్రలో నుంచి ఏ విధంగా ఆయన పుట్టారనే విషయాలను మీరు తెలుసుకోవడం జరిగింది. చాలా సంతోషం. మరికొద్ది నిమిషాల్లో ఇక్కడ పాటలు ప్లే చేయబడతాయి. సండే క్రిస్టియన్ పాటలు ప్లే చేయబడతాయి. మీ పిల్లలకు స్టేజ్ సిద్ధంగా ఉంది. మీరు వచ్చి చక్కగా మీ పిల్లలందరినీ డ్యాన్స్ వేయించుకొని చక్కగా మీరు వీడియోస్ తీసుకోవచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు. ఏ ప్రాబ్లం లేదు, ఏ ఇబ్బంది లేదు. దయతో ఎంతవరకు సహకరించిన మీ అందరికీ కూడా కీస్టోన్ చర్చ్ తరపున, కీస్టోన్ కుటుంబం తరపున ప్రేమపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నామండి. మీ పిల్లల్ని సిద్ధంగా చేసుకోండి. క్రిస్మస్ క్యాప్ పెట్టుకున్న పిల్లలు దయతో స్టేజ్ మీదకి రాగలిగితే మీ పిల్లల కోసం ఒక పాటను ప్లే చేస్తాం. మీ పిల్లలు చక్కగా డ్యాన్స్, వారికి వచ్చిన నాట్యం వారు వేయచ్చు, చక్కగా వారు ప్లే చేయొచ్చు. క్రిస్మస్ క్యాప్ పెట్టుకున్న పిల్లలు కానీ చంటి పిల్లలు కానీ మీరు స్టేజ్ మీద వారిని విడిచిపెడితే మేము పాట ప్లే చేస్తాం. వారికి నచ్చిన డ్యాన్స్ వారు వేసుకోవచ్చు.